నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నర్సరావుపేట అండి సొంతూరు. నేను జాబ్ చేసేది బెంగళూరు. ఓకే. మీరు రాకో హెల్త్ గురించి ఎలా తెలుసండి మీకు? యాక్చువల్‌గా వన్ డే నేను ఇన్‌స్టాలో మా ఫ్రెండ్ ఫోటో చూసాను. తనని కాంటాక్ట్ అయ్యాను. ఎలా ఏ జిమ్‌కెళ్ళావు? ఏమైనా వాకింగ్ చేసావా? వేరే ఏమన్నా ఫిజికల్ యాక్టివిటీస్ చేసావా? అని అడిగాను. తను సజెస్ట్ చేసింది వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ. ఓన్లీ డైట్ ప్రోగ్రామ్ అని చెప్పింది. కానీ నేను యాక్చువల్‌గా నమ్మలేదు. డైట్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు ఇలా షేక్స్ ఇస్తుంటారు కదా, అలా తీసుకుందామా అని అడిగాను. షేక్స్ కాదు, ఏం కాదు, ఓన్లీ హోమ్ బేస్డ్ ఫుడ్ అని చెప్పింది. హోమ్ బేస్డ్ ఫుడ్తో ఎలా వెయిట్ లాస్ అయ్యావని తనని బాగా ఎంక్వైరీ చేశాను. తను తను వన్ డే నాకు క్లియర్ గా దాని గురించి సజెస్ట్ చేసింది. వాళ్ళు యాక్చువల్ గా ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ లో ఏమి చేసినా జస్ట్ మనకి వెయిట్ చూస్తారు, మనకి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు కదా. ఇది వచ్చేసరికల్లా మన బాడీ కండిషన్ బట్టి చేస్తారు అని చెప్పింది. అది ఎలా అంటే బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు. ఆ బ్లడ్ టెస్ట్ అంటే దాంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 100 టెస్ట్స్ ఉన్నాయి. 100 టెస్ట్స్ ఉన్నాయి విత్ యూరిన్ టెస్ట్. మనకి మన బాడీలో ఎలాంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గా ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు ఒక స్టడీ చేసేసి పర్సనలైజ్డ్ గా కస్టమైజ్ చేస్తారు మన ప్రోగ్రామ్. ఇది పర్సనలైజ్డ్ డైట్, పర్సనలైజ్డ్ గా కస్టమైజ్ చేస్తారు. ఓకే, తన గురించి అంతా సజెస్ట్ చేసి ఇంకా మా హస్బెండ్ తో వన్ డే మాట్లాడాను. తను యాక్చువల్ గా అప్పుడు ఇవన్నీ అలాంటి ఏమి ఉండవు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఎటు లేకుండా వెయిట్ తగ్గడం అనేది నేనైతే నమ్మలేదు. ఎక్సర్సైజ్ వాకింగ్ లేకుండా తగ్గడం అనేది ఈ రోజులో ఎవరు నమ్మట్లేదు. అవును, ట్రై చేశాను. ఎక్సర్సైజులు, వాకింగ్లు, సైక్లింగ్ ఇట్లా హోమ్ ట్రై చేస్తున్నా గానీ నాకు అంత వెయిట్ లాస్ ఏం అనిపించలే. మేము డైలీ వెళ్తుంటాము వాకింగ్ ఇట్లాగా, అంత నేను అనిపించుకోవాలా ఏదో అంత నచ్చలేదు అని. ఆ తర్వాత తను నాతో చెప్పినా కూడా నేను 2 సార్లు కన్సల్ట్ చేసినా కూడా ఇష్టపడలేదు. చాలా ఫోర్స్ఫుల్ గా ఒప్పించేసి జాయిన్ అయ్యాను. ఫోర్స్ఫుల్ గా జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత తను ఇంకా కంటిన్యూ చేసింది. 3 months కంటిన్యూ చేసింది, కోర్స్ కంప్లీట్ చేసింది. రిజల్ట్ బాగా ఉంది. ఎన్ని కేజెస్ ఉన్నారు మీరు? అంత యాక్చువల్ గా నేను జాయిన్ అయినప్పుడు 99 ఉన్నాను. నేను 3 months లోనే నా టార్గెట్ రీచ్ అయ్యాను. 76 కి వచ్చాను. మొత్తం ఓవరాల్ గా 23 కేజెస్ తగ్గారు. 23 కేజెస్ తగ్గాను. ఇప్పుడు యాక్చువల్ నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి కూడా 3 months అవుతుంది. జస్ట్ ½ kg కూడా నేను గెయిన్ అవ్వలేదు. యాక్చువల్ గా నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా రిజల్ట్ చూసి మా హస్బెండ్ జాయిన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మీరు కూడా చేశారా ఈ డైట్ సేమ్? తన రిజల్ట్ చూసి తర్వాత నేను ఒక ఫాలో అప్ చేసి తన్ని అబ్జర్వ్ చేసి నేను జాయిన్ అయ్యాను. తను జాయిన్ అయిన తర్వాత నేను అనుకున్నాను ఇది ఎట్లా ఉంటుందో అని. జాయిన్ అయిన తర్వాత నాకు బాగా అనిపించింది. నేను కూడా ఒక 25 kgs దాకా తగ్గాను. నేను ఫస్ట్ తను చూసిన తర్వాత బాగుంటే నేను జాయిన్ అవుదాం అనుకున్నాను. తర్వాత అసలు ఫస్ట్ తను చేసిన దాన్ని బట్టి ఫిజికల్ యాక్టివిటీస్ ఫస్ట్ అసలు లేదు, అసలు తగ్గుతున్నా లేదా అనే అనుమానం ఉన్నా గానీ తన రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. 1 month కి రిజల్ట్ చూసా కానీ లేదు, కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేసినప్పుడు చూద్దాము అనుకుని తను కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను జాయిన్ అయ్యాను. 25 kgs నాకు డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు నాకు వెయిట్ 116 కేజెస్ ఉన్నారు. 116 kgs ఉన్నాను. ఇప్పుడు 91 వచ్చాను. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేదు, ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్. ఏం చేస్తుంటారు మీరు? నేను ఐటీ జాబ్ అండి. నాకు బెంగళూరులో బెంగళూరు ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో నేను అటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ 8 hours to 9 hours, ఒక్కోసారి 12 hours కూర్చొనే ఉంటాము. అప్పుడు అలా వెయిట్ గెయిన్ బాగా అయ్యాము. నేను అంత ముందు ఇట్లా 6 years 4 years బ్యాక్ వెయిట్ లో ఉన్నా కానీ కొద్దిగా జిమ్ కి వెళ్ళటము, అట్లా పౌడర్ షేక్స్ తాగటం అట్లా ట్రై చేసి వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ అమ్మటి ఇమ్మీడియట్ గా వెయిట్ గెయిన్ అయిపోతున్నా ఆపంగానే. తర్వాత చాలా వరకు ఫిజికల్ యాక్టివిటీస్ మీదే ట్రై పోతుంది కానీ ఇట్లా హెల్త్ ఎట్లా చూడాలని తర్వాత తను ఇప్పుడు నాకు బాగా ర్యాకో హెల్త్ మీద బాగా నమ్మకం వచ్చింది. ఓకే, కానీ మీరు ఆన్లైన్ లో జాయిన్ అయ్యారా, ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యారా? యాక్చువల్ గా ఆన్లైన్ లో జాయిన్ అయ్యామండి. యాక్చువల్ గా ఇది ర్యాకో హెల్త్ లో జాయిన్ అవడానికి మెయిన్ రీజన్ ఏమైందంటే నేను ఫిజికల్ యాక్టివిటీ చేయలేను. యాక్చువల్ గా నాది 1.5 year బ్యాక్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. నేను వాకింగ్ కానీ ఎలాంటి యాక్టివిటీ నేను చేయలేను. ఇది ఓన్లీ డైట్ బేస్డ్ కాబట్టి ఇది జాయిన్ అయ్యాను. జాయిన్ అయినందుకు
100% హ్యాపీగా రిజల్ట్ వచ్చింది కాబట్టి ఓకే. ఇప్పుడు మీ ఇద్దరిది అయిపోయిందా డైట్? తంది అయిపోయిందండి. ఓకే. నేను ఇంకొక 1 month 2 months ప్రోగ్రామ్ ఉంది. నేను యాక్చువల్ నా టార్గెట్ వెయిట్ కి ఒక 10 kgs డిఫరెన్స్ ఉంది. సో దానికోసం ఇంకా నేను కంటిన్యూ చేస్తానే ఉన్నా. ఓకే, ఆ 10 kgs తగ్గడం కోసం ఇంకా కంటిన్యూ చేస్తున్నా. 4 months అయిపోయింది నాది, ఇంకొక 1 month అట్లాగా టార్గెట్ వెయిట్ రీచ్ అయిన తర్వాత నేను కూడా ఓకే అయిపోతుంది అనమాట. సక్సెస్ఫుల్ గా మంచి కపుల్స్ అనిపించారు మంచిగా అనమాట. వాకింగ్ జిమ్ ఏమి లేకుండా విత్ డైట్ తోటి. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారా? చూసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నాము. హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు ఇద్దరు. ఓకే, అట్లయితే థ్యాంక్స్ టు రాకో హెల్త్ అండ్ చలమయ్య గారు. ఓకే, సార్ నేమ్ ఏంటి? చలమయ్య, డాక్టర్ చలమయ్య. డాక్టర్ చలమయ్య. ఓకే, తను ఎక్కడ ఉంటది ఈ కంపెనీ? యాక్చువల్ గా హైదరాబాద్, కానీ మీరు ఆన్లైన్ లో జాయిన్ అయ్యారు బెంగళూరులో. బెంగళూరు కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ నెంబర్ తీసుకొని ఇట్లా కాంటాక్ట్ అయ్యే దగ్గర నుంచి పర్సనల్ కేర్ మీద బాగా. ఓకే, అంటే సార్ ఒక్కలే వర్క్ చేస్తుంటారా లేకపోతే దాంట్లో ఏమన్నా టీమ్ ఉంటదా? గ్రూప్ టీమ్ ఉంటుందండి. టీమ్ ఉంటదా? కానీ పర్సనల్ హెల్త్ కేర్ పర్సనల్ డైరెక్ట్ గా కాల్ చేసి యాక్చువల్ గా ఇది 1-to-1 పర్సన్. 1-to-1 అండి. ఓకే, ఎనీ టైమ్ వాళ్ళు రీచబుల్ 24/7 మనకి సర్వీస్ అవైలబిలిటీగా ఉంటుంది. ఓకే, అంటే మీకు ఏ ఇష్యూ ఏమైనా వచ్చినా కూడా ఫుడ్ కాబట్టి. అంటే ఇప్పుడు డైట్ అన్నారు, ఏమన్నా స్పెసిఫిక్ గా మీకు ఫుడ్ ఇవి తీసుకోవాలి అంటే మనం ఏమైనా తీసుకొచ్చుకోవాలి కాస్ట్లీ ఫుడ్ అలా ఏమైనా ఉంటదా? ఏముండదండి, జనరల్ గా మనం డైలీ ఏం యూజ్ చేస్తామో అవే మనం యూజ్ చేస్తాము. యాక్చువల్ గా ఏముంటుందండి, మనం డైలీ యూజ్ చేసే ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్ ఇవే కదా, మనం దాల్ అవే యూజ్ చేస్తాం. అవే కాబట్టి వాటిల్లోనే మన బాడీకి సెట్ అయ్యేటట్టు మన ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి చెప్తారు. ఓకే, మీ బాడీకి ఏది రెస్పాండ్ అవుతుంది ఏది దాన్ని బట్టి. ఇంట్లో డైలీ చేసుకున్న కూరలు, అన్నము, నార్మల్ టిఫిన్స్. టిఫిన్స్ అంటే ఏమేమి ఉంటాయండి? దోశ, ఉప్మా, కిచిడి ఈ టైప్ అవే. అయితే ఎప్పుడు చేసుకోవాలనేది డైట్ ప్లాన్ బట్టి మనం చేసుకొని తింటున్నాయి. ఓకే, అంటే వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్తారా? విత్ రెసిపీస్ తో చెప్తారా? ఓకే, అంటే ఉప్పు కారం ఏమైనా తగ్గించాల్సింది ఉంటదా దాంట్లో ఏమన్నా? అలా ఏమి ఉంటదా? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా డైట్లు ఏంటంటే ఉప్పు తినకూడదు, ఆయిల్ తినకూడదు, ఇలా తినకపోతే ఏమి అసలు తగ్గరు అని అంటారు కదా, మరి అలా ఏమి ఉండదా? ఓకే, సరే. ఇప్పుడు మీరు అంతకుముందు బ్లడ్ టెస్ట్లు చేపించుకున్నారన్నారు కదండి, దాంతో మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి? హెల్త్ ఇష్యూస్ ఏమన్నా? యాక్చువల్ గా నేను ప్రీ డయాబెటిక్ లో ఉన్నాను మ్యామ్. ఓకే, ఆ ప్రీ డయాబెటిక్ ఒకటి, నాది ఎనిమియాలో ఉన్నాను. అంటే బ్లడ్ లెవెల్స్ చాలా లోలో ఉన్నాయి నావి. ఓకే, అదొకటి, యూరిన్ లైట్ గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అవి ఒకటి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఇవన్నీ మనం జనరల్ గా ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజులో గ్యాస్ట్రిక్ అనేది నార్మల్ అయిపోయింది ప్రీ డయాబెటిక్, ఎందుకంటే బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్లే వీటన్నిటికి రీజన్. సో మీకు ఇవన్నీ తీసుకోవడం వల్ల విటమిన్ డి కన్సిస్టెన్సీ వచ్చింది. ఓకే, విటమిన్ డి కన్సిస్టెన్సీ అనేది మనం బయటకు వెళ్ళాం కదా, ఇంట్లోనే ఉంటాము. యాక్చువల్ గా నేను ఒక హోమ్ మేకర్ ని. ఓకే, హోమ్ మేకర్. విటమిన్ డి ఇష్యూ వచ్చింది. ఇవన్నీ సార్ ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, ఇంకా మైనర్ ఇవి ఉంటుంటాయి కదా, అవన్నీ మనకు అర్థం కావు, వాళ్ళకి అర్థం అవుతుంటాయి కదా. వన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేపించారు, బ్లడ్ టెస్ట్ చేపించారు. 3 months కంప్లీట్ అయిన తర్వాత 3 months అయిపోయిన తర్వాత 99.99% బాడీ సెట్ అయిపోయింది. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఇంత సక్సెస్ఫుల్ గా ఎవరిది నేను చూడలేదు. ఓకే, అంటే ఎర్లియర్ మీరు ఏమన్నా మెడిసిన్స్ యూజ్ చేశారా అంటే వీటి కోసం అని? వీటిగా బ్లడ్ తనకి ఎనీమియా ప్రాబ్లం ఉన్న, బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉంది, గ్లూకోజ్ లెవెల్ ఉన్నాయని ఆల్మోస్ట్ 2-3 డాక్టర్స్ కన్సల్ట్ అయ్యాము. ఎవరు చెప్పినా మీరు ఫుడ్ తీసుకోవాలి, టానిక్స్ వాడాలి బ్లడ్ కి. యాక్చువల్ గా నేను ఆ టానిక్స్ తీసుకుంటే నాకు సెట్ అవ్వట్లేదు. మీకు బ్లడ్ టెస్ట్ చేపించారు కదా, అప్పుడు ఎలా ఉన్నాయి? మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్ గా బ్లడ్ టెస్ట్ చేపించినప్పుడు నాకు బ్లడ్ లెవెల్స్ చాలా లోలో ఉన్నాయండి. దానివల్ల ఎనిమియా అని అన్నారు. ప్రీ డయాబెటిక్ లో ఉన్నాను. యాక్చువల్ గా వెయిట్ కూడా చాలా హెవీగా ఉన్నాను కదా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, లైట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అలా వచ్చాయి. యాక్చువల్ గా దాని సిమ్టమ్స్ కూడా నాకు తెలియలేదు. ఓకే, సిమ్టమ్స్ కూడా తెలియలేదు. ఇవన్నీ సార్ ఫైండ్ అవుట్ చేశారు. ఇంకా స్మాల్ ఇవి హార్మోన్ లెవెల్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి కదా, అవన్నీ సార్ ఫైండ్ అవుట్ చేశారు. జనరల్ గా మనం చూసి మనకి ఇవేమి
అంత అవసరం లేదు కదా, ఎవరు పట్టించుకోరు కదా. సార్ అవన్నీ బాగా ఫుల్ కేస్ స్టడీ చేసినట్టు చేసేసారు. ఓకే. దాని తర్వాత సార్ దాన్ని బట్టి దాని మీద నా పేస్ట్ చేసుకుని నాకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ చేశారు. ఓకే. ఇప్పుడు మరి బ్లడ్ టెస్ట్ కంప్లీట్ అయింది, మళ్ళీ 3 months తర్వాత చేపించారా? 3 months కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నాది చేశారు. యాక్చువల్ గా అన్ని నార్మల్ గా వచ్చాయి. యాక్చువల్ గా 100% రిజల్ట్ ఎవరికి రాదు, సో చెప్పకూడదు మనం. అందుకని నేను 99.99 అని చెప్తున్నాను. ఓకే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్ గా నాకు ప్రెగ్నెన్సీ పీరియడ్ టైం నుంచి నా బ్లడ్ లెవెల్స్ చాలా లోలో ఉన్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే 8, 7.5, 8 అలా చెప్పాలి, అలా ఉంటాయి. దాని వల్ల నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇంకా నేను యాక్చువల్ బేసిక్ హోమ్ మేకర్ ని కదా, ఇంట్లో పనికి అవే నేను చాలా వీక్ గా అయిపోతాను. ఎక్కడికి వెళ్ళినా గానీ. అంతకు ముందు ఎక్కడ చూపించుకున్నారా? డాక్టర్స్ కన్సల్ట్ అయ్యాము. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లో ఉంది 8%, 9%. యాక్చువల్ గా 14%, 13% ఉండాలి అంటారు. చెప్పాము, వాళ్ళు చెప్పారు, టానిక్స్ రాశారు, లేదు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని ఫ్రూట్స్ తినమన్నారు. ఎంత ట్రై చేసినా టానిక్స్ చేసినా తనకి పడేది కాదు. తనకి ఏదో ఒక వామిటింగ్స్ ఫీలింగ్ అని, తల హెడేక్ అని, ఏదో సైడ్ ఎఫెక్ట్స్ లాగా వచ్చేది. తర్వాత తను అప్రోచ్ అయింది. ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్లడ్ టెస్ట్ లో మేము ఆశ్చర్యపోయాం, అది 14% వచ్చింది. 13.9, 13.8 అట్లా వచ్చింది. తర్వాత చాలా హ్యాపీ. ఇప్పుడు ఫుడ్ ఓన్లీ ఫుడ్ చేంజ్ ద్వారా తనకి 18% హిమోగ్లోబిన్ పర్సెంట్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది, నార్మల్ కి వచ్చేసింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది ఎందుకంటే ఆల్మోస్ట్ 3 times 4 times మేము డాక్టర్స్ చేంజ్ చేసినాము, డాక్టర్స్ దగ్గరికి పోయాం. వాళ్ళు ఏ డాక్టర్ దగ్గర పోయినా వెయిట్ లాస్ అవ్వాలి, ప్లస్ మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి. మరి వీళ్ళు ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా దానికి? ఏమి లేదండి, మెడిసిన్స్ ఏం లేదు. మరి మీకు ఎలా పెరిగింది అంటే? రెగ్యులర్ ఫుడ్ డైట్ మీకు ప్రోటీన్ ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్ డైలీ తీసుకోవడం వల్ల మన బాడీకి ఏది సెట్ అవుతాయి అలానే వాటి మీద మనకి చెప్పారు. మన బాడీకి ఏది సెట్ అవుతాయి, మనకున్న ఇష్యూస్ ని బట్టి మనకి ఇలా తీసుకోమని చెప్పారు. ఎన్ని మంత్స్ అయిపోయిందండి మీ డైట్ అయిపోయి? ఇప్పుడు నాది డైట్ కంప్లీట్ 3 months అవుతుందండి. 3 months కంప్లీట్. మరి గెయిన్ అయ్యారా మీరు వెయిట్? ఏం లేదండి, ఏం లేదు. యాక్చువల్ గా ఇప్పుడైతే అన్ని తీసుకుంటున్నాను ఫుడ్స్. యాక్చువల్ అంతకుముందు నేను వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కొన్ని తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు చాలా ఫ్రీగా తీసుకుంటున్నాను, వితౌట్ ఫియర్ తో తీసుకుంటున్నాను. డాక్టర్స్ చెప్పినప్పుడు వాళ్ళు బ్లడ్ పెడతానికి రకరకాల ఫుడ్స్ చెప్తారు కదా, ఆ ఫుడ్స్ అప్పుడు తీసుకున్నప్పుడు తనకి అది పడేవి కాదు. ఇప్పుడు ఈ హ్యాబిట్ లో ఖచ్చితంగా తీసుకోవాలి అంటే అంత ముందున్న బాడీ ఇమ్యూనిటీ పెరిగి అంత డైజెస్ట్ చేసుకోవడానికి అంత సెట్ అయింది. ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా తనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, తనకి ఒంటికి బాగా పడుతుంది. అంటే మీకు ఏమైనా ఎలర్జీస్ అలా ఉన్నాయి అంతకు ముందు? ఎలర్జీస్ అంటే ఇప్పుడు మనకి అందరికి తెలిసిందే కదండి, బ్రింజాల్ ఒకటి, గోంగూర ఒకటి అందరికి పడదు కదా. ఇప్పుడు అవి కూడా నాకు బాడీకి సెట్ అయ్యాయి. యాక్చువల్ గా అందరికి ఇది షూ ఉందో తెలీదు, నాకైతే వాటర్ మిలన్ పడదు. వాటర్ మిలన్ చాలా ఇష్టం నాకు, కానీ నాకు అదేంటి బ్లోటింగ్ వస్తుంది. మరి ఇప్పుడు తింటున్నారా? ఏం లేదండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. తిన్నారు? ఏ ఫుడ్ తిన్నా బాగానే ఉంది. నాకు గోంగూర, వంకాయ ఇష్టం. వంకాయ తిన్నప్పుడు నాకు కొద్దిగా లైట్ గా ఇచ్చింగ్ ప్రాబ్లం వచ్చేది హ్యాండ్స్ గానీ. అంత ముందు నాకు స్టిచెస్ పడినప్పుడు లెగ్స్ కి అక్కడ లైట్ గా ఇచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం ఏం లేదు. తీసుకున్నా అంటే బాడీ ఇమ్యూనిటీ పెరగటం వల్ల, మరి బాడీలో చేంజెస్ రావడం వల్ల, హార్మోన్స్ చేంజెస్ రావడం వల్ల నాకు అంత ప్రాబ్లం లేదు. నేను ఈజీగా తీసుకోగలను. మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంతకు ముందు? మరి బ్లడ్ టెస్ట్ చేయించారన్నారు కదా. హెల్త్ ఇష్యూస్ అంటే నాది ఓవర్ వెయిట్, ఒబిసిటీలో ఉన్నాము. నాకు ఇంకా లివర్ అంటే షుగర్ బార్డర్స్ లో ఉంది అని చెప్పారు. అంటే ఇంకా ఫ్యాటీ లివర్స్ రాలేదు, వచ్చేలాగా ఉంది అని చెప్తున్నారు. అప్పుడు ఇప్పుడు చూసినప్పుడు నాకు తెలిసి నాకు అలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా ఉన్నాయండి. అది కామన్ గా కానీ కామన్ అంటున్నారు, కానీ తనకైతే తగ్గింది అన్నారు. మీకు తగ్గింది? నాకు అసలు ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటి నాకు ప్రాబ్లం అసలు హ్యాపీగానే ఉంది. వాళ్ళు ఇచ్చే ఫుడ్ మీకు సరిపోయేదా?
సరిపోయేది. సరిపోతుందా? అంటే ఎలా ఉంటది ఫుడ్ మీల్ అనేది అసలు ఎలా ఉంటది? యాక్చువల్ గా పర్ డే 6 మీల్స్ ఉంటాయండి. ఓ 6 మీల్స్ ఉంటాయి. అంటే 6 మీల్స్ అంటే ఎట్లా అంటే ఎవ్రీ 2 hours కా 1 hour కి ఉంటది? ఎవ్రీ 2 hours కి మీల్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ 2 hours కి మీల్ ఉంటది. మరి ఇలా ఎవ్రీ 2 hours కి మీల్ అంటే చాలా కష్టం అయిపోద్ది ఇంకా కుకింగ్ చేసుకోవాలంటే అట్లా అండి? అంత ఏం ఉండదండి. మనం ఒకటి కావాలంటే మనం ఒకటి చేయాలి కదా. ఓకే, మనము ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసే పొజిషన్ లేము. ఈ జాబ్ ఫీల్డ్ బిజీ సెక్టార్ లో మనం కాలేదు. మనకు చేతైందంట మనం తీసుకునే ఫుడ్ ని మనం కంట్రోల్ గా చేసుకొని దాన్ని న్యూట్రిషన్ పర్పస్ గా తీసుకోవాలి. ఓకే, వన్ టైమే కుక్ చేసుకోవచ్చా? వన్ టైం చేసుకోవచ్చు. అంటే వన్ టైం చేసుకోలేకపోతే ఎవ్రీ 2 hours కి ఒక 5 minutes అంతేనా? యాక్చువల్ గా దీన్ని జాబ్ కి వెళ్తారు. తను జాబ్ కి వెళ్ళినప్పుడు తనకి ప్యాక్ చేసి పంపించాలి. మనకి ఈ రోజు డైట్ అనేది మనకి ముందే చెప్తారు. తనకి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసి పంపిస్తాను. అంటే ఇద్దరికి ఒకటే డైట్ ఉంటుందా? సేమా? చెప్పాను కదా మేడం, కస్టమైజ్ డైట్ ప్లాన్ అని. అంటే మరి ఇద్దరికి డిఫరెంట్ గా కుక్ చేసుకోవాలి. కానీ ఫైనల్ గా అవుట్పుట్ చూపించింది కదా మీ వైఫ్. ఫస్ట్ మీరు బిలీవ్ చేయలేదు, కానీ తను బిలీవ్ చేసి ఒక రాకో హెల్త్ లో జాయిన్ అయింది కాబట్టి తను ఇప్పుడు తగ్గింది. మీరు అలాగే మీరు జాయిన్ అయ్యి మీరు తగ్గారు. చూసి నేను జాయిన్ అయ్యాను. అసలు నేను ఫస్ట్ తను నాకు బలవంతంగానే జాయిన్ అయింది. నేను వద్దన్నా సరే తను ఫోర్స్ గానే జాయిన్ అయింది. తను అయిపోయి చూసి నాకు నమ్మకం వచ్చి నేను జాయిన్ అయ్యాను. మాది ఐటీ సెక్టర్ కాబట్టి 6 hours 8 hours నాకు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండదు. కూర్చొని ల్యాప్టాప్ మీద కూర్చోవటం. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఆఫీస్ బిజీ లైఫ్ కాబట్టి ఆఫీస్ లో వెళ్తాను. ఎక్కువ వర్క్ హోమ్ చేస్తాం కాబట్టి ఇంట్లోనే ఉంటది కాబట్టి బాడీ యాక్టివిటీ చేయడానికి సహకరించదా. అవును, అదొకటి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ వాళ్ళకి అసలు కుదరదు. అదొకటి ఎనీ టైం 6 hours 7 hours కూర్చొని వర్క్ చేయాలి వాళ్ళు. సో ఇంకా దానివల్ల కుదరదు. ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఒకవేళ యాక్టివిటీస్ కి వెళ్దామన్నా ఈ బిజీ లైఫ్ లో బయటికి వెళ్తానికి పిల్లలతో లేదంటే కనీసం ఒకసారి ఫ్రెండ్స్ కలవటానికి వెళ్తానికి సరిపోతుందిలే గానీ ఇట్లా యాక్టివిటీస్ కి కలిసేది తక్కువ చేసేది. అట్లా అనుకున్నా ఇలాగా నా వెయిట్ గెయిన్ అయిపోయింది. తర్వాత ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా ఓన్లీ ఫుడ్ డైట్ మీదే తగ్గటం అనేది నేను ఇదే ఇంకా మెడిసిన్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఫుడ్ ద్వారానే తగ్గించుకుంటాను. కానీ మరి మీకు క్రేవింగ్స్ రావట్లేదా? అవుట్ సైడ్ తినాలి. ఇప్పుడు జనరల్ గా అందరూ అవుట్ సైడ్ తినే వాళ్ళమే. ఇప్పుడు యాక్చువల్ గా వస్తాయండి క్రేవింగ్స్ వస్తాయి. మరి ఆ క్రేవింగ్స్ ని ఎలా కంట్రోల్ చేశారు మీరు? ఎలా కంట్రోల్ చేయాలంటే మనము ఒకటి జాయిన్ అవ్వాలని మనం మోటివేట్ చేసుకుంటాం కదా. మనం ఒకటి ఫిక్స్ అవుతాం కదా, అది కంట్రోల్ లో ఉండాలి. యాక్చువల్ గా ఏముంటది, మనం ఎవ్రీడే డైట్ అప్డేట్ చేయాలి కదా. మనకి డైట్ అప్డేట్ చేయాలి. ఎవ్రీడే మనం డైట్ అప్డేట్ చేయాలి. మనం ఏం ఫుడ్ తీసుకున్నా మీరు చెప్పిందా కాదా అని కూడా వాళ్ళు చెక్ చేస్తారు. మనకి అది గుర్తొస్తుంది. నెక్స్ట్ డే మనము వెయిట్ అప్డేట్ చేయాలి. మనకి అక్కడ పెరిగిపోతుంది అన్న ఇదనేది మన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంటది. మరి వాళ్ళకి తెలియకుండా మీరు తినేసి వెయిట్ గెయిన్ అయితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ వెయిట్ అర్థమవుతుంది కదా, క్రాస్ చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేస్తారు కదా. క్రాస్ చెక్ చేస్తారా? అంటే వాళ్ళు ఎవ్రీడే చెక్ చేస్తారా? వన్ డే మాది మేము పట్టుబడ్డామండి. పడ్డారా? ఎలా ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు? వెయిట్ గెయిన్ అయ్యారా? వెయిట్ గెయిన్ అవ్వలేదు. యాక్చువల్ గా ఒక సిస్టమాటిక్ లో తగ్గుతూ వస్తున్నాడు. యాక్చువల్ గా ఈయన ఆఫీస్ కు వెళ్ళారు, పార్టీ ఉంది, చెప్పాము ఎట్లా అంటే సరే వెళ్ళండి అన్నది లైట్ తీసుకోమని చెప్పి మీకున్నాయి తీసుకోమండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు అది కూడా డైట్ సార్ ఏం చెప్పారు, సరే ఏదో 1 or 2 ఛాన్సెస్ ఇచ్చారు. సరే తను చెప్పిన దానికన్నా తనకి స్వీట్స్ చాలా ఇష్టం. సార్ ఏం చెప్పారు, స్వీట్స్ తగలకుండా కొంచెం మెయింటైన్ చేయని చెప్పారు. తను స్వీట్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ వెరైటీస్ కనబడతాయి కదా. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అండి? నేను వెజిటేరియన్ అండి. అంటే మీరు నాన్ వెజిటేరియన్ మీరు వెజిటేరియన్ ఇద్దరు కలుపుకుంటా మీరు కుక్ చేసుకొని వెళ్తారు. నేను చెప్పిన వాటికైతే సార్ అడిగారు కూడా. నేను చెప్పిన దానికైతే నువ్వు వెయిట్ గెయిన్ అవ్వవు కదా, వెయిట్ లాస్ అవ్వ వెయిట్ గాను స్టాండర్డ్ గా వెయిట్ లాస్ అవుతా. కానీ మీరు ఒకవేళ బయట ఫుడ్ తీసుకున్నా కూడా అలాగే ఉండాలి. కానీ మీరు పెరిగారంటే అంటే
అంటే ఆ రోజు యాక్చువల్ గా డైలీ డౌన్ లోకి రావాల్సింది ఆ రోజులో స్టడీగా ఉన్నాము. స్టడీగా కూడా కాదండి అని చెప్పట్లేదు. యాక్చువల్ గా ఒక 500 గ్రామ్స్ చేంజ్ వచ్చింది. ఓకే ఏంటి ఎలా తీసుకున్నావు ఏంది అని అడిగారు. అప్పుడు చెప్పారు స్వీట్స్ ఇట్లా తీసుకున్నాను అని. ఓకే ఓ అది ఇప్పుడు నీది ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వలేదు కదా, అందుకని నీకు వెంటనే రిఫ్లెక్ట్ అయింది. నీకు ఉండే కొద్ది మేము స్వీట్స్ అవి కూడా చెప్తాం. అప్పుడు కల్లా బాడీ ఒక పొజిషన్ కి వస్తుంది, అప్పుడు మీరు తీసుకున్న ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు మిడిల్ లో ఉన్నారు కాబట్టి మీకు వెంటనే రిఫ్లెక్ట్ అయింది అన్నారు. ఓకే కానీ నెక్స్ట్ డే కే సార్ ఆ స్వీట్ తిన్న వెయిట్ గెయిన్ అంటే అది వెయిట్ బాగా మన ఫ్యాట్ పర్సెంటేజ్ పెరగటం కాదు, ఇన్ఫ్లమేషన్ అంటాం కదా. ఓకే బికాస్ ఆఫ్ inflammation ఇన్ఫ్లమేషన్ వల్ల వల్ల మీరు weight వెయిట్ loss. రిడక్షన్ అనేది చూపిస్తుందా? వెయిట్ గెయిన్ చూపించింది. ఓకే సార్ రోజుకే మొత్తం సార్ నెక్స్ట్ డే కే సార్ దాన్ని ఆ ఇన్ఫ్లమేషన్ మొత్తం పోగొట్టారు. ఓకే మళ్ళీ ఇంకా వెయిట్ లాస్ కూడా చేపించారు. ఓకే ఓకే అది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ వల్ల మీకు వెయిట్ అనేది అలా చూపించి రిఫ్లెక్ట్ అయి ఉంటది. ఓకే మరి ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ డైట్ అలా ఏమైనా ఉంటదా? లేదండి, ఆ? ఏం లేదు. ఇప్పుడు మరి చాలా మంది మెయింటెనెన్స్ డైట్ అలా అంటారు కదా. మెయింటెనెన్స్ డైట్ అయితే ఇంకెందుకండి, ఈ విధంగా ఇలా డైట్ జాయిన్ అవటము. మెయింటెనెన్స్ డైట్ అంటే ఏం చెప్తారండి మన ఇంట్లో ఇప్పుడు ఇక్కడ చెప్పేదే మన ఇంట్లో తినే ఫుడ్స్. ఓకే ఇంకా మెయింటెనెన్స్ ఇంకేం చెప్తారు? Actual గా ఇంట్లో తినే ఫుడ్డే కదా మేము చేస్తాం. తను చేసే రోజుకు తినే కూరగాయలే, రోజు తినే భోజనమే. ఇంకా దానికి ఇంకా మెయింటెనెన్స్ యాక్చువల్ గా మెయింటెనెన్స్ డైట్ అంటే ఎలా చెప్తారు, అందరికీ తెలిసిన డైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇవన్నీ డైట్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇలానే తీసుకోండి, 1 డే తినండి, ఓన్లీ 1 మీల్ తీసుకోండి, 2 మీల్స్ తీసుకోవద్దు ఇలా చెప్తారు. అలా తీసుకునే దానికి ఇంకా లైఫ్ ని ఎలా లీడ్ చేస్తాము, ఎలా హ్యాపీగా ఉంటాము. అవునులేండి. ఇంకా ఇట్లా అంటే లైఫ్ లాంగ్ మనం తినకుండా అంటే ఉండలేం కష్టం కదా. మరి మెయింటెనెన్స్ డైట్ అంటే ఏముండదండి. తగ్గాము తర్వాత మరి వర్క్ లైఫ్ నాకు మళ్ళీ మార్చుకోలేము కదా, జాబ్ లైఫ్. సార్ ఈ ప్రోగ్రామ్ లో మనకి వెయిట్ లాస్ గురించే కాదు, మన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో కూడా నేర్పిస్తారు. ఓకే లైఫ్ స్టైల్ మొత్తాన్ని మనం చేంజ్ చేస్తారు. మీరు ఇలా మెయింటైన్ చేసుకోవాలి. దిస్ ఇస్ నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఐ థింక్ మీకు నేర్పించి పంపిస్తారు అన్నమాట మేబీ. ఎందుకంటే మీ లైఫ్ ని మీరు ఎలా లీడ్ చేయాలి, ఏ ఫుడ్ తినాలి ఏంటి అనేది, బాడీకి ఏ ఫుడ్ పడుతుంది, ఓకే. ఏ ఫుడ్ పడదు, ఏ ఫుడ్ తింటే ఎట్లా రియాక్ట్ అవుతుంది మనకి మనమంతా నాలెడ్జ్ మనకే వస్తుంది. సో నెక్స్ట్ టైం ఫుడ్ తినేటప్పుడు మనం ఇది పడుతుందా లేదా తెలిసిద్ది. మనం దాన్ని అవాయిడ్ చేయటము, ఒకవేళ తిన్నా మనం ఎట్లా తగ్గించుకోవడము మనకే అర్థం అవుతుంది. ఓకే దాని వల్ల ఏంటంటే వెయిట్ గెయినింగ్ ఎక్కువ ఉండదు మాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న ఫుడ్ నాకు ఇది వెయిట్ గెయిన్ అవుతానంటే దాన్ని అవాయిడ్ చేసి వేరే మీకు ఏమైనా అలా ఫుడ్స్ ఫైండ్ అవుట్ అయ్యాయా మీ ఇద్దరికి? నాకు ఫైండ్ అవుట్ మీకు ఏమేమయ్యాయి? నాకు క్యాప్సికమ్, కీరా, నేను బ్రింజాల్, గోంగూర ఇవి తిన్నప్పుడల్లా వెయిట్ గెయిన్ అవుతున్నారు. వెయిట్ గెయిన్ మరి ఇంకా అట్లా వెయిట్ గెయిన్ అవుతుంది కదా, నాకు బ్లోటింగ్ అని గ్యాస్ వస్తుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది, ఓకే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి. అవి కంప్లీట్ గా పోయాయి. అంతకుముందు తినేవాళ్ళు కానీ ఏమి ఫైండ్ అవుట్ అవ్వలేదు. యాక్చువల్ గా తింటాను కానీ నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆపేసాను. సార్ టెస్ట్ చేపించారు, అప్పుడు పడలేదు. స్టార్టింగ్ లో టెస్ట్ చేపించారు, ఓకే పడలేదు, పక్కన పెట్టేశారు. మళ్ళీ నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే ముందు మళ్ళీ టెస్ట్ చేపించారు, అసలు ఎలాంటి ఇష్యూ రాలేదండి. ఓకే అంటే మీ గట్టు క్యూర్ అయ్యటం వల్ల మేబీ సెట్ అయ్యి ఉండొచ్చు. మీకేమేమి ఫైండ్ అవుట్ అయ్యాయి? నాకు సొరకాయ, చింతపండు. చింతపండు నార్మల్ గా ఎవరికైనా గ్యాస్ వస్తుంది అది అనుకుంటా, పట్టుకోలేదు. గ్యాస్ వస్తుంది ఇంత హెవీగా వస్తుంది. యాక్చువల్ గా మనము పులుపు తగిలితే బాడీకి సెట్ అవ్వదు అనుకుంటాం కదా, అందరికి ఇబ్బంది పడదు, మనకి అరగలేదంటే తనకేంది చాలా ఇష్యూ వచ్చింది. యాక్చువల్ గా అది పడలేదని సార్ దానికి ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పారు. లైఫ్ లాంగ్ అది తీసుకోకుండా ఉండలేం కదండి, తగులుతా ఉంటది కాబట్టి దాన్ని ఆపడం అంటే కష్టము. సొరకాయ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నాకు యాక్చువల్ దానికి చాలా ఇష్టమైన ఫుడ్ అది. అవునా? అదేలేండి. కానీ ఇప్పుడు ఇలా చేయటం వల్ల మీకు ఏ ఫుడ్ సూటబుల్, ఏ ఫుడ్ సూటబుల్ కాదు, ఏ తింటే ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది, ఇవన్నీ ఫైండ్ అవుట్ అవటమే కాదు, సార్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక ప్రాపర్ షీట్ ఇస్తారు. ఓకే మనకు ప్రాపర్ షీట్ ఇస్తారు. లైఫ్ లో మనకి కొన్నాళ్ళు మనం మర్చిపోతాం. యాక్చువల్ గా నావే నేను కొన్ని మర్చిపోయాను. ఈ మన ప్రోగ్రామ్ చేసిన సార్ మనకు ఒక షీట్ ఇస్తారు, అది చేస్తాము. ఓకే దాన్ని బట్టి మనం ఇంకా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ ఇప్పుడు ఇంత తగ్గారు, మీరు 23 కేజెస్ తగ్గారు, మీరు 25 కేజెస్. ఓకే 25 కేజెస్ తగ్గారు, మొత్తం ఫ్యామిలీ అంతా హ్యాపీ అనుకుంటాను. చాలా హ్యాపీ అండి. కొద్దిగా అనీజీనెస్ ఉండేది, డిజీనెస్ ఉండేది, కొద్దిగా నీరసంగా ఉండేది. నేను పని చేయాలంటే డిజీనెస్ పోస్ట్ పోన్ చేసేవాడిని.
ఇప్పుడు అదేం లేదు. ఈ డైట్ చేసిన తర్వాత మీ వెళ్ళిపోయేటట్టు ఉన్నాం. ఆఫీస్ కి వెళ్ళాలంటే యాక్చువల్ గా అది నేను చెప్పాల్సిన తను కాదండి, నేను చెప్పాలి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మరి? ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది నాకైతే. ఇప్పుడు చెప్పారు కదా తను తర్వాత చేస్తాలే, ఇప్పుడు ఎందుకులే తర్వాత తీసుకొస్తాను అనేవాడు. ఎందుకులే ఇప్పుడు చేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు పెండింగ్ పెట్టుకోవటం. వర్క్ ఉండాలంటే అమ్మడే వెళ్ళిపోయి తీసుకొని నాకు బాగా చెమట ఎక్కువ పెట్టేదండి, స్వెట్టింగ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు నాకు అది సెట్ అయిపోయింది. ఎక్కువ బాడీ మీద అలసట వచ్చి చెమటకు బాగా సెట్టింగ్స్ మీద బాగుండేది. ఇప్పుడు నాకు అంత అలసట రాదు, అంత చెమట అనేది రాదు, ఎందుకంటే బాడీ వెయిట్ లాస్ అవడం వల్ల నాకు ఫ్రీగా ఉంది. ఓకే, మరి ఇలా మీలాగా తగ్గాలనుకున్న వాళ్ళకి అసలు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేనైతే 100% 100కి 200% జాయిన్ అవ్వమని చెప్తాను మేడం. అవునా? నేనైతే మాత్రం 100% జాయిన్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేదు ఫస్ట్. సెకండ్, మన ఇంట్లో తినే ఫుడ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏం లేవు, ఎందుకంటే డైలీ తినే ఫుడ్డే కాబట్టి మనకు అసలు ఏది ప్రాబ్లం ఉండదు. సో సెకండ్, టైం సేవ్ కూడా అవుతుంది. నువ్వు సపరేట్ గా దీనికి టైం కేటాయించాల్సిన అవసరం లేదు. సపరేట్ గా మనకు మనీ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జిమ్ కి వెయిట్ పెట్టాలి, షేక్స్ కైనా మనీ కట్టాలి, ఏదైనా ప్రోగ్రామ్స్ తీసుకున్నా కట్టాలి, మళ్ళీ ఎక్స్ట్రాకి వాటికి అవుతుంది కదా. ఇప్పుడు అలాంటి ఏం లేదు, నాకైతే బాగా అనిపించింది. మరి వీళ్ళ ప్యాకేజీ అనేది ఎలా ఉండేది అసలు జనరల్ గా? అంటే మంత్లీ వైజ్ తీసుకోవాలా? 3 months 3 months ప్యాకేజ్ పక్కా, అప్పుడే రిజల్ట్స్ కనబడతాయి. మంత్లీ వైజ్ అంటే మనకు అది జరగదు, ఎందుకంటే ప్యాకేజ్ అంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తేనే దాని రిజల్ట్స్. 3 month ప్యాకేజ్ దాని ప్రోగ్రామ్ ని డిజైన్ చేయాలి కదా మేడం. ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు మంత్లీ వైజ్ అన్నారు, ఓకే బర్డెన్ అవుతుంది అని. సార్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు, నేను 1 month చేశాను, నాకు 5 kgs లాస్ అయ్యాను, 10 kgs లాస్ అని మిడిల్ ఆపుతారు. అది ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వరు, బాడీ అనేది మోల్డింగ్ అవ్వదు. నువ్వు వెంటనే 1 week లోనే గెయిన్ అవ్వచ్చు, అప్పుడు ఎలా బ్యాడ్ నేమ్ వస్తుంది? నేను తగ్గాను వీళ్ళు సార్కని కాదు, ముందు ఆ ఇన్స్టిట్యూట్ కి దానికే బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకని సార్ స్ట్రిక్ట్ గా చెప్తారు, 3 months ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకి కంప్లీట్ బాడీ మీద మనకి అవగాహన వస్తుంది, మన బాడీ మీద ఫుల్ గా. అంటే ఎట్లా ఉంది నీ బాడీ, ఎట్లా ఉంది, ఎట్లా. ఇప్పుడు యాక్చువల్ గా నాదే ఉందండి, నాది ఫస్ట్ 2 months బాగానే వచ్చేసింది, నా మిడిల్ లో ఒక 10 days అస్సలు ఏమీ లేదు. కానీ అలాంటి టైంలో ఏం చెప్పారు, మీరేమి ఫీర్ అవ్వద్దు, భయపడొద్దు. ఇవి కొన్ని చేంజెస్ వస్తాయి, హార్మోన్ చేంజెస్ ఉంటాయి కదా, అవి కూడా మనం స్టడీ చేయాలి. అదనేది మనకు అర్థమవుతుంది. ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ గా ఉంటది, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, ఒకటే కుకింగ్ కాదు ఏం కాదు, కానీ మీరు వెయిట్ ఉన్నది వేరే డిఫరెంట్, తను హైట్ వేరే డిఫరెంట్. నాది తొందరగా వచ్చింది వెయిట్ లాస్, నాది కొంచెం ఫిజికల్ యాక్టివిటీ హౌస్ లో ఉంటుంది కదా, తినదేమో ఐటీ సెక్టర్ కదా, సిట్టింగ్ పొజిషన్ కదా. నేను హైయెస్ట్ తగ్గింది పర్ డే కి 500 grams. అంటే మాక్సిమం 500 grams డైలీ నాకు తగ్గేది 100 grams, 200 grams, 300 grams అట్లానే వస్తుంది. కానీ మ్యాక్స్ నాకు ఒక్కసారి తగ్గింది 500 grams. అది మరి ఇంత వెయిట్ లాస్ అయ్యారు కదా, మరి మీకు అంటే స్కిన్ ఊగులాటం కానీ అట్లా ఏమన్నా జరిగింది? ఏం లేదండి, స్కిన్ టైట్నింగ్ కూడా వస్తుంది. ఇంకా నా స్కిన్ టైట్నింగ్ వచ్చింది, ఫేస్ లో గ్లో వచ్చింది, బాగుంది. ఇప్పుడు అందరు ఇంకొంచెం ఏజ్డ్ కాకుండా అంత ముందు చాలా ఏజ్డ్ గా అనిపించాము. అదేలేండి, కొంచెం ఓవర్ వెయిట్ మీద మనకి ఏంటంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు చాలా యంగర్ లుక్ లో కనబడుతున్నాం అంటున్నారు, కానీ ఆ కాంప్లిమెంట్స్ ఏంటంటే మనకి చాలా బాగా ఉంటది. ఓకే ఓకే, నాకైతే ఏమర్థమైందంటే మీ ఇద్దరు చెప్పడం, ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఓవరాల్ హెల్త్ మొత్తం ఇంప్రూవ్ చేసే ప్రోగ్రామ్. కాబట్టి ఎవరైనా మీరు కూడా హెల్త్ ఇష్యూస్ తోటి ఓవర్ వెయిట్ తోటి బాధపడుతుంటే గనుక ఖచ్చితంగా మీరు రాకో హెల్త్ ని కాంటాక్ట్ అవ్వండి. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా, వెబ్సైట్ లింక్ అన్ని కూడా ఇక్కడ ఇస్తాను, మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.